తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేశామని ఒప్పుకోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా తల్లి? మీ కోరికలు తీర్చుకోవడానికి బయట ఎన్నో ప్రదేశాలున్నాయి. ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు కదా. ఈ కంపెనీని అపవిత్రం చేస్తున్నారు ఎందుకో? ఆనంది, ఏంటి ఇది? రాత్రి నుంచి ఏడుస్తూనే ఉన్నా. ఆనంది, జరిగిందే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఎలాగే? అసలు ఇప్పుడు ఏం జరిగిందని అలా ఏడుస్తూనే ఉన్నావు? రా, అలా క్యాంటీన్కి వెళ్దాం. నాకు ఈ గదిలో నుంచి బయటికి రావాలంటేనే భయంగా ఉంది. అందరికీ ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలో, వాళ్ళు నా గురించి మాట్లాడే మాటలు విని ఎలా భరించాలో అర్థం కావడం లేదు. అందరూ నా చుట్టూ చేరి నన్ను అసహించుకుంటూ చూస్తున్నట్టుగా ఉంది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు కదా. నిన్ను తప్పు పట్టేంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నీకు నువ్వే ఏవేవో ఊహించుకొని ఇలా ఏడవకే. నువ్వు మామూలుగా కంపెనీకి వెళ్ళు, లేకపోతే నువ్వే అందరికీ నీ గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మహేష్ గారి నిర్ణయం ఎలా ఉంటుందో అని భయపడుతున్నావా? ఆయన అందరి లాంటి వారు కాదే. హీఈస్ జెంటిల్‌మ్యాన్. నీ గురించి తను తప్పుగా అనుకోరు. అవునే ఆనంది, మహేష్ సార్కి నువ్వు ఎలాంటి దానివో, అశ్విన్ క్యారెక్టర్ ఎలాంటిదో బాగా తెలుసు. పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం తీసుకోరు. టైం అవుతుంది. 10 గంటలకి రమ్మని చెప్పారు కదా. రెడీ అయి వెళ్ళవే. ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. కృష్ణయ్య మీద భారమంతా వేసి వెళ్ళు. కృష్ణయ్య నీకు తోడుగా ఉంటాడు. రితికా, ఏయ్, మీరంతా తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఆనందిని వాష్రూమ్కి వెళ్ళనివ్వండి. అవును పాపం, రాత్రంతా నిద్ర లేదనుకుంటా. ముందు తనని స్నానం చేయనివ్వండి. బాగా టైర్డ్ అయి ఉంటుంది. ఏ ఏంటి ఆ నవ్వులు? ఆపండి. ఆనంది, ఏం జరిగింది? ఏం లేదు రజీనా, నేను చాలా క్యాజువల్గా నైట్ టైం బయటకెళ్ళాను. దానికి వార్డెన్ మ్యామ్ నన్ను తిట్టారు. కానీ ఆనందిగా టెన్షనే లేదు. రాత్రంతా ఎవరితోనో జాలీగా ఉండొచ్చింది. ఆ విషయంలో ఆనంది చాలా గ్రేట్ అని తన ఇంటెలిజెన్సీ గురించి పొగుడుతున్నా. హే రితికా, నువ్వు సిటీలో పుట్టి పెరిగావే. ఇలాంటి ఐడియాలు నీకు రావు. పల్లెటూరుది కదా, పక్కగా ప్లాన్ చేసుకుంది.
అది నోరేనా? ఏంటి అతిగా బాగుతున్నావు? నేను కాస్త ఆలస్యంగా వస్తే తప్పు చేసినట్టు చూస్తావు. అదే ఈవిడ గారు రాత్రంతా ఎవరితోనో ఉండొస్తే అది తప్పు కాదా? ఆనంది గురించి తప్పుడు కూతలకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావ్? ఒక నైట్ అంతా ఎవరితోనో ఉండి వాడి షర్ట్ వేసుకొచ్చిన దీన్ని ఏంటిది అని అడిగే దమ్ములేని మీరు నన్ను బెదిరిస్తున్నారా? డయానా, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అశ్విన్ గురించి మీకేం తెలుసా? హా, అవునవును. మాకెలా తెలుస్తుంది? నైట్ అంతా తనతో ఉండొచ్చింది కదా, తనకే తెలుసు. చెప్పు ఆనంది, అశ్విన్ గుణగణాల గురించి చెప్పు, మేం వింటాం. ఆనంది, ఏం జరిగింది ఇక్కడ? ఆనంద్ ఎందుకు ఏడుస్తూ వెళ్తోంది? వీళ్ళిద్దరే మేడం. అశ్విన్ ఆనందిల గురించి తప్పుగా మాట్లాడుతుంటే పాపం ఆనంది ఏడుస్తూ వెళ్ళిపోయింది. అసలు మీ ఇద్దరికి వచ్చిన సమస్య ఏంటి? పక్కకి తప్పుకోవే. మీరు చూపిస్తున్న మంచితనమే పెద్ద సమస్య మేడం. తనతో పాటు పనిచేసే ఒకడితో నైట్ అంతా ఉండొచ్చింది. తమరి దగ్గరుండి మరీ హాస్టల్లోకి తీసుకొచ్చారు కదా. నోటికొచ్చినట్టే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా? అది నా ముందు నిలబడి అడ్డమైన కూతురు కూస్తావా? ఆనంద్ గురించి మాట్లాడే అర్హత నీకు కానీ డయానా కానీ ఎక్కడుంది? తనతో పాటు పనిచేసే వాళ్ళతో ఉందని, దానికే తప్పు జరిగిపోయిందనే వాగే మీరు అస్సలు మీరు ఆడవాళ్ళేనా?